మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పీర్జాదిగూడలో 6వ తారీఖు నాడు మేమే అవిశ్వాసానికి పెట్టుకోవడం జరిగింది. సో ఒకసారి మేయర్పై అవిశ్వాసం కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేసి దాన్ని కూడా ఆపనికి ట్రై చేసి మా ప్రత్యర్థులు అయినా సరే కలెక్టర్ గారు నిన్న డేట్ ఇచ్చి 5వ తారీఖు నాడు అవిశ్వాసానికి మీటింగ్ కోసం కన్వీన్ కోసం ఇచ్చినారు. మేము దాంట్లో భాగంగానే మా గౌరవ కార్పొరేటర్లు మేము కలిసి సూర్యాపేట నుంచి మేము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నోవాటెల్ హోటల్కి వెళ్లాల్సి ఉండే. యాక్చువల్గా వెళ్ళే క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గరే ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఎక్కడికి ట్రై చేస్తున్నామో అక్కడే దాదాపుగా ఒక 20-25 కార్లు పెట్టుకొని ఒక 50 మంది అమర్ సింగ్ ఆధ్వర్యంలో అట్లాగే మిగతా నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నిల్చున్నారు. మాకు చూడేసరికి ఇంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి అర్థమైపోయి మేము మా కార్లు వేగం పెంచడంలో మా కార్లని గుద్దడానికి కానీ అట్లాగే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఆపి మా కార్లకు అడ్డం వచ్చి ఆపడం కానీ సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయగానే మేము యాక్చువల్గా నోవాటెల్ దగ్గర వెళ్లాల్సిన వాళ్ళం వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్ పైన మొత్తం కంప్లీట్గా రింగ్ అంతా ట్రావెల్ చేసి మా యొక్క నాయకులకు కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేసి గట్కేసారి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తామని చెప్పడం జరిగింది. ఎంత భయభ్రాంతులు అంటే మా కార్ని గుద్దేటట్టుగా మమ్మల్ని కిడ్నాప్ చేసేటట్టుగా లేకపోతే మమ్మల్ని చేజ్ చేసి యాక్సిడెంట్ చేసే విధంగా నిజంగా మా అందరినీ కూడా భయభ్రాంతులు గుర్తు చేయడం. నిజంగా ఇది రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి పిరికిపంద చర్యలు ఇలాంటి గూండాయిజాలు ఇవన్నీ కూడా నిజంగా ఈ గౌరవ సుధీర్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటున్నారో కానీ ఆయనకు అట్లే ప్రభుత్వం కూడా ఇది మంచిది కాదు. ఏమనుంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోండి, ఆ ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్లో తేల్చుకోవాల్సిన అవిశ్వాసము మేయర్గా కొనసాగాలంటే గౌరవ కార్పొరేటర్లు మద్దతు ఉండాలి తప్ప ఈ గుండాలని లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరి అవసరం లేదు. సో కాబట్టి ఇట్లాంటి పిరికిపంద చర్యని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మా గౌరవ కేటీఆర్ గారు ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమ చేసి మున్సిపాలిటీని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అట్లాంటిది ఈ యొక్క అవిశ్వాసాల పేరు పైన ఈరోజు పీర్జాదిగూడలో జరిగిన నాటకీయ పరిణామాలు యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు మరియు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఒకటి ఏంటంటే మేము గత 6వ తారీఖు నాడు మేము అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మమ్మల్ని దాదాపు ఈ అవిశ్వాసం పెడదామని చెప్పేసి గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక 4-5 నెలల నుంచి మమ్మల్ని సతాయించడం జరుగుతుంది. ఇదేదో మేమే పెట్టుకుంటే సరిపోతుంది, మేమన్నా చాలా డీప్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమే అసలు ఏమన్నా కానీ అయితమ్మా పోతామా లేదనే ఉద్దేశంతో మేమే అవిశ్వాసం పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కార్పొరేటర్లను చర్చించి అసలు డెవలప్మెంట్ ఇవాళ పీర్జాదిగూడ అంటేనే ఒక రాష్ట్రంలోనే డెవలప్మెంట్ జరిగిన కార్పొరేషన్, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే అనుకున్నాం ఒకసారి దీని గురించి అవిశ్వాసం పెట్టుకున్నామని అనుకొని గత 6వ తారీఖు నాడు మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. సరే అది కూడా మేము మీడియా మిత్రులకు కానీ పత్రికా మిత్రులకు కానీ ఎన్నటికీ మేము డీల్ చేయలేదు, మా దగ్గర స్నేహితులకు కూడా మేము చెప్పలేదు. సరే అదేదో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఇది రూల్ ప్రకారం కాబట్టి కలెక్టర్ గారు ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి ఇవాళ 5వ తారీఖు నాడు మాకు డేట్ ఇవ్వడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా మేము చర్చించుకుంటున్నాం మనకు డేట్ వస్తామని చెప్పేసి. నిన్న నుంచి కూడా మేము మాట్లాడుకున్నాం. నిన్న కూడా మా మీద కొద్దిగా దాడి అనేది కూడా జరిగింది, మేము చెప్పుకోలేదు. నిన్న కూడా మేము ఆ రాత్రి మేము సూర్యాపేట కొందరం అక్కడ కొందరం ఇక్కడ కొందరు పోవడం జరిగింది. సరే ఈరోజు సరే సండే కదా మేము ఇవాళ వచ్చి రేపు పొద్దునాలను ఇవాళను ఫ్లైట్ ఎక్కాలనే ఉద్దేశంతో సూర్యాపేట నుంచి మేము అవుటర్ ఎక్కుతున్న క్రమంలో గత 50 కార్లు మినిమం 50 కార్లు ఒక 10-15 ఫార్చునర్లు ఇన్నోవాలు అన్ని కార్లు ఒక 50 కార్లు ఆడ పెట్టుకొని మా వెనక ఎట్లాంటి సినిమాల్లో విలన్ ఏ విధంగా వస్తారనే ఎట్లా వస్తారో ఆ విధంగా 0022 నెంబర్ ఒకటి, ఇంకోటి 06669 ఏదో ఒక కారు, ఇవన్నీ కొన్ని కార్లు మేము నెంబర్లు ట్రేస్ అవుట్ చేసినాం. మేము మా దగ్గర ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్లో కూడా రేపు పొద్దుగాల అవి మనము అది సీసీ ఫుటేజ్ చేయగలిగితే మాత్రం మొత్తం కార్ల నెంబర్ తెలుస్తాయి. ఒకటి ఏంటంటే మమ్మల్ని చాలా భయభ్రాంతులు మామూలు కాదు, మమ్మల్ని కార్లకి వెళ్ళి దిగడము, రాడ్లు దిగడము, కత్తులు దిగడము, అమర్ సింగ్ దిగి మా కార్పొరేటర్ తనడం కొన్ని చాలా జరిగినాయి. అవి మీకు సీసీ ఫుటేజ్ చూస్తే ఎందుకంటే రాజకీయం అనేది ఇవాళ ఉంటుంది పోతుంది. రేపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మొన్న ముగ్గురు ఎంపీలు 5-6
6 ఎమ్మెల్యేలు ఉండి ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ మేము రాలేదా, మేము 10 ఏళ్ళు చేసినాం అంటే ఏ గవర్నమెంట్ అనేది శాస్త్రం కాదు. రేపు మేము వస్తాం, మీరు వస్తారు, రాజకీయాలు అనేది శాస్త్రం కాదు. మనుషుల వ్యక్తుల ముఖ్యం. ఇవాళ డెవలప్మెంట్ ముఖ్యం. ఇవాళ వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మేము అందరం సహకరిస్తున్నాం తప్ప ఎటువంటి అది లేదు. మా దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామంటే కూడా మేము వద్దని చెప్పినాం. ఎందుకంటే వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తారు, వెంకరెడ్డి గారితో మేము ఉంటామని చెప్పేసి మేము ఒకరు జరిగింది. ఇప్పుడు ఈ దాడి జరిగినా కూడా 3-4 కార్పొరేటర్ ఫోన్ చేసినా మీకే మేము మద్దతు చేస్తున్నామని చెప్పేసి ఇవాళ 3-4 కార్పొరేటర్, నేను పార్టీ ప్రెసిడెంట్గా చెప్తున్నా, నాకు 3-4 కార్పొరేటర్ చేసారు అన్న, మీకు మేము ఖచ్చితంగా మేము రేపు పొద్దుగాల మీకు సపోర్ట్ చేస్తాం, మేమంటే ఉంటామని చెప్పేసి నాకు 3 కార్పొరేటర్ ఫోన్ చేసారు. నేను పేరు చెప్పాను కానీ ఎందుకంటే ఈ విధంగా రాజకీయాలు అనేది కాదు, రేపు పొద్దుగాల అన్నీ ఉంటాయి. ఇవాళ రాజకీయాలు అనేది శాస్త్రం కాదు. ఇవాళ రాజకీయాల గురించి మనం ఇది కాదు కానీ ఒకటి రాజకీయం చేయదలుచుకుంటే కరెక్ట్గా జనాల మధ్యలో ఉండాలి, జనాల మధ్యలో లీడర్ కావాలి తప్ప ఈ విధంగా చేయదు. ఈ శాస్త్రంగా ఇవాళ ఏదైతే జరిగిందో ఇది రేపు పొద్దుగాల మా కార్యకర్తలు లేరా, ఇవాళ పేపర్లు వీళ్ళు తలుచుకుంటే మేము ఇవాళ ఇంటికి వచ్చాం. నాకు తెలిసి ఇవాళ పేపర్లు పెట్టే విషయం ఇదంతా. మేము ఒక్క ప్రశ్న ఏదో చెప్తే ఇవాళ పేపర్లు చెప్తే ఇవాళ ఇంతమంది జమ అయ్యారు, మాకు మీ పేపర్ల వల్ల ఇవాళ సేవ్ అయినాం తప్ప మేము ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాం మేము ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే మా మీద దాడి చేసిన ఎన్నికలు దాడి చేసిన వాడి మీద రేపు ఆయన మీద యాక్షన్ తీసుకొని జైలు పంపించేదాకా నేను పార్టీ అధ్యక్షుడు ఊకునేది లేదు, ధర్నా చేసేదాకా ఊకునేది లేదు. కంప్లీట్ చేస్తామని మా అధిష్టానంతో చర్చించినాక ఏం చేయాలో చేస్తాం. ఇది కాదు ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం, రాజకీయం అనేది కొట్లాడండి, ఎలక్షన్లో గెలవండి, రేపు పబ్లిక్లో ఉండండి, కానీ ఈ విధంగా చేయడం కాదు. మేము అసలు దాదాపు అరిచేత ప్రాణాలు పెట్టుకుని వచ్చినామండి. ఇవాళ అమర్ సింగ్ దిగి ఇక అందరు దిగి అమర్ సింగ్ వాళ్ళకి మేము ప్రాణాలు అరిచేతలో పెట్టుకుంటే ఎవడని చూస్తాం, అమర్ సింగ్ మాత్రం చూస్తాం. అమర్ సింగ్ దిగి కారు డోర్ గుంజండు. కార్పొరేటర్ ఉన్నారన్న ఎవరు వాళ్ళ కార్పొరేటర్లు ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ చూస్తే తెలుసు. మేము కార్ నెంబర్ చెప్తున్నాం, మేము చెప్పడం కాదు. ఇవాళ మేము చెప్తే కావాలని చెప్తారు అనుకో, కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఉన్నారు మొత్తం తెలుసు. ఇంత ధైర్యంగా మనసుని చంపుతారా ఇవాళ రాజకీయాలు అనేది? ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా ఏదైనా ఉంటే జనాల మధ్యలో చేసుకోవాలి తప్ప ఒకటి మీద ఒకటి దాడులు చేసుకోవడం కాదు. ఇది ఎక్కడ పోతుంది సమాజం? ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా వీళ్ళు ఎవడైతే మా మీద దాడి చేసిండో వాని మీద రేపు యాక్షన్ తీసుకొని రేపు జైలు పంపించేదాకా మేము ఊకునేది అని చెప్పేసి మేము టీఆర్ఎస్ అధ్యక్షుడు నేను చెప్తున్నా. ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రేపు మా మీద జరుగుతుంది, రేపు ఇంకో పార్టీ మీద జరుగుతుంది. ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు కూడా అందరూ సహకరించాలి. పార్టీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి మీ అందరూ దండ పెట్టి కొడుతున్నా. కూడా మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారిని దించేయాలని దేశంలోనే అత్యంతగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు తీసుకొచ్చినటువంటి గొప్ప అభివృద్ధి ప్రదాత అయినటువంటి జక్కా వెంకటరెడ్డి గారు మేయర్ గారిని దించాలని చెప్పేసి అని, కేటీఆర్ గారు, కేసీఆర్ గారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అని ఈరోజు ఎంతటి గూండాయిజం చేసిరో మీరు అందరూ ప్రత్యక్షంగా చూసిండ్రు. మేమందరం కూడా మేయర్ గారికి మద్దతుగా వారి యొక్క విశ్వాసాన్ని మేము ఒక బలపరుస్తూ వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మేమందరం కూడా వారికి మద్దతు తెలుపుతూ ఉంటే, సూర్యాపేట నుంచి వెళ్ళి మేము ఔటర్ రింగ్ రోడ్కి వస్తూ ఉంటే మా మీద దాదాపు ఒక 50 కార్లు వేసుకొని కొంతమంది గూండాలను వెంబడేసుకొని మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. మేము ప్రాణాప్రాయ స్థితిలో బిక్కుమంటూ మేము కొంతమంది ఉన్నాం. మాకు అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. అటొక్క కారు ఇటొక్క కారు, అసలు మాకు అర్థం కానటువంటి పరిస్థితిలో మమ్మల్ని అడ్డు చేయడం, మేము కొంచెం కారు స్లో అయితే వచ్చి డోర్లు గుంజడం, నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మమ్మల్ని. ఇది రేవంత్ రెడ్డి గారికి తగునా? ఇలాంటి గుండాయిజానే మీరు ప్రోత్సహిస్తున్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పీర్జాదిగూడ నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి దయచేసి వెనుకకు చూడొచ్చు. వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వేల మంది ప్రజలు వెంకటరెడ్డి గారికి మద్దతుగా వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అందరూ కూడా వారి మద్దతు ఇక్కడికి రావడం జరిగింది. వెంకటరెడ్డి గారికి పరిపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ నగర ప్రజలు. కానీ ఇలాంటి కాంగ్రెస్ గుండాయిజాన్ని మాత్రం సహించేది లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాలి. ఏదైనా సరే ఎన్నికలలో దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మేయర్ పదవి కావాలన్నా ఇంకే పదవి కావాలన్నా తెచ్చుకోవాలి. కానీ గిల్లా అడ్డదారిగా మమ్మల్ని ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒంటరి చేసి మమ్మల్ని మా కార్లను అటాక్ చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఒకడైతే వెనక నుంచి కార్లకేదో గుంజుతున్నాడు. అది కత్తో రాడ్లో కూడా తెలియదు. అంటే ఇట్లా డోర్లు గుంజడం, కత్తులు రాడ్లు తీయడం ఎంత అసలు ప్రజాస్వామ్యం ఇది? అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? వాస్తవంగా చెప్పాలంటే అసలు ఒక గూండాయిజానికి మార్పేరైంది ప్రభుత్వం. దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ, మీడియా మిత్రులందరూ, ప్రభుత్వ గవర్నర్ కూడా దయచేసి గవర్నర్ గారు ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతిని ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి. వారందరి మీద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. దయచేసి ఈ విషయాన్ని కూడా గవర్నర్ గారు కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ చూసి ఎంత బిక్కుమంటుకుంటూ
వచ్చినాం అనేటువంటి విషయాన్ని కూడా అసలు చనిపోతామా అవుటర్ రింగ్లో మేము ఉంటామా ఇంటికి చేరుతామా లేదా అనేటువంటి బాధలో ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి ప్రజాస్వామ్యానికి మద్దతు తెలపాలి. మీరు అందరూ కూడా ఈ యొక్క సమస్యను కూడా ప్రజలంతా తెలియాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.